అక్కడ సొంత పార్టీల నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎన్ఆర్ఐగా వార్ నడుస్తోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఇద్దరూ వ్యవహరిస్తున్నారట. ఒక రహదారి వ్యవహారంలో ఏర్పడిన వివాదం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేపై తిరుగుబావుట ఎగరేసేందుకు ఎన్ఆర్ఐ మరో ఎమ్మెల్సీని తోడు తీసుకున్నారన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఏంటా జిల్లా? ఎందుకీ వివాదం? పాజిటివ్ స్టోరీ. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు గుప్పుమంటున్నాయి. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మరో టీడీపీ నేత ఎన్ఆర్ఐ గొంప కృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. మొదటి నుంచి ఎస్కోట నియోజకవర్గ టీడీపీ టికెట్ తనకే వస్తుందని ఆశించారు గొంప కృష్ణ. కానీ ఎన్నికల టైంలో చివరి నిమిషంలో కోళ్ల లలిత కుమారికి టికెట్ కట్టబెట్టింది అధిష్టానం. పార్టీ నమ్మకాన్ని నిలబెడుతూ ఆమె ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే గతంలోనూ ఎస్కోట నుంచి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర కోళ్ల లలిత కుమారిది. కోళ్ల అప్పలనాయుడి కోడలుగా, రాజకీయ వారసురాలిగా నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగించారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో తన దూకుడు ప్రదర్శిస్తున్న లలిత కుమారికి పార్టీలో గొంపవర్గం స్పీడ్ బ్రేకులు వేయిస్తోందట. తొలి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ గొంప కృష్ణ అధికారం వచ్చాక ఎస్కోట నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఎంపీ శ్రీభరత్ ఆశీస్సులు మెండుగా ఉండటంతో నియోజకవర్గంలో పలు పనులు చేయించుకోవటంలో ముందున్నారని గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యే డమ్మీగా మారిపోతున్నారని క్యాడర్ చెప్పుకుంటోంది. నియోజకవర్గంలో గొంప కృష్ణ ఆధిపత్యం కోసం చూస్తున్నారని, అందుకే ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఏం తలపెట్టినా అడ్డంపడి ఆపుతున్నారన్న టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యే లలిత కుమారి చేపట్టే కార్యక్రమాలకు గొంప కృష్ణ అడ్డు తగులుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇటీవలే కొత్తవలస మండలం సుంకరపాలెం నరసరాజు చెరువును ఆక్రమించి ఓ ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి రోడ్డు వేయాలని ఎమ్మెల్యే చూశారట. అది ఎన్ఆర్ఏజీఎస్ నిధులతో. ఈ విషయం తెలుసుకున్న గొంప రోడ్డు పనులు నిలిపివేసే విధంగా జిల్లా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసి అడ్డుపడినట్లు కోళ్లవర్గం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. దీంతో గొంప కృష్ణపై ఎమ్మెల్యే వర్గం గుర్రుగా ఉందన్న టాక్ నడుస్తోంది. సదరు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అనుకూలంగా మారి రోడ్డు వేయించారు అన్నది గొంప కృష్ణ వర్గం ప్రచారం చేస్తోందట. గొంప కృష్ణ పార్టీ హైకమాండ్కు ప్రభావితం చేసేంతలా పావులు కదుపుతున్నారని ఎమ్మెల్యే లలిత కుమారి వర్గీయులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే కోళ్ల పనులకు బ్రేకులు పడుతున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే గొంప కృష్ణ ఫిర్యాదుకు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు చేతులు కలిపారన్న టాక్ వినిపిస్తోంది. ఈ రోడ్డు వ్యవహారంలో ఎమ్మెల్సీ మద్దతును గొంప కూడగట్టినట్లు నియోజకవర్గం టీడీపీ క్యాడర్ చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ నేతలను కాదని పరాయి పార్టీ నేతతో గొంప కృష్ణ అంటకాగుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెట్టేలా ఉందని క్యాడర్లో చర్చ రేపుతున్నారు కోళ్లవర్గం. దీంతో ఎమ్మెల్యే లలిత కుమారి ఏ పనులు మొదలు పెట్టాలన్న ఆలోచనలో పడ్డారట. ఇప్పుడు తలలో పేనులా తయారైన గొంప కృష్ణని ఎలాగైనా ఎదిరించాలని ఎమ్మెల్యే లలిత కుమారి చూస్తున్నారట. సొంత పార్టీలో ఏర్పడ్డ ఈ విభేదాలను పరిష్కరించేందుకు హైకమాండ్ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.